రాత్రి నిన్న అటు వచ్చిన సార్లో ముంగట్ తీసాను నువ్వే టీషర్ట్ వేసుకుంటా మీరు మాట్లాడి ఏమంతా వేరే నేను అదే చెప్పిన ఇలా తొందరలేదు అదే త్రిపాదస్వామృతం దివి త్రిపాదోర్ధోదయత్ పురుషః పాదో ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధస్య వాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నష్టాః బృహస్పతి దదాతు ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిర్ ధ్రువం దైత్రశ్చాగ్నిశ్చాస్యం ధ్రువం ధ్రువం నూతన ముహూర్తస్తు స్వభువనాని జుహ్వా త్రిశుర్హోతాని దశాద పితానః స ఆశిషా ద్రవిణ విచ్యమానః యామనేరియాఫలాపుష్పాయాశ్చ పుష్పణే బృహస్పతి ప్రసుస్తాస్తః బలం రతబలం శుభం దశాంతిం ప్రయశ్చ మే స్వస్తి నో బృహస్పతి దదాతు అష్టౌ దేవా వసవ సౌమ్యాసః చతస్రో దేవిరుద్రాశ్రవిష్టాః స్థానిక సంస్థలు వేరంలో కనీసం కథ నాకు ఎలా వస్తాం నాకు ఇప్పుడు డాక్టర్ గారు ఒక ఈ కాగితాలు కవర్ తెచ్చి ఇచ్చారు మీరందరూ సిస్టర్ డాక్టర్ గారు ఏమైంది సార్ డాక్టర్లకు సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి ఉదయపూర్వక నమస్కారాలు. మన గ్రామ ప్రజలందరికీ కూడా అందరికీ పేరు పేరున అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు స్వయాన డాక్టర్ కనుక ఒక వైద్యం యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి ముఖ్యంగా లింగంపేటలో తొందరగా బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వారు ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని ముఖ్యంగా 3 నెలల్లో దీన్ని కంప్లీట్ చేయడం జరిగిందండి. దాంట్లో ప్రత్యేకంగా ఏమేమి కావాలో కూడా వారు మాకు దిశానిర్దేశం చేశారు. అందరికి చెప్పేది ఏంటంటే ఈ యొక్క బస్తీ దవాఖానలో మీకు ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు, ఒక స్టాఫ్ నర్స్ ఉంటారు కనుక తప్పకుండా వారి సేవలు ఉపయోగించుకోండి. మీకు దీని ల్యాబ్ టెస్ట్ కూడా జరుగుతాయండి. ఇక్కడ శాంపుల్ తీసుకొని దాదాపు 100 పైన టెస్టులను మన టీహబ్కు పంపించి కూడా చేయించడం జరుగుతుంది.
దాదాపు 100 పైన రకాల మందులు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. కనుక అందరూ దీన్ని ఉపయోగించుకోండి. ముఖ్యంగా మీ బస్తీలో మేము ఒక దవాఖాన ఏర్పాటు చేసాం, మీకు ఎంత అనుకూలంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా దీన్ని శ్రద్ధ తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి గతంలో ఈ భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది 3 నెలల క్రితం. మరి నిజంగా ఇందాక డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు ఒక డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది పేషెంట్ల బాధ. కాబట్టి మరి ఖచ్చితంగా బస్తీ దవాఖాన అంటే ఈరోజు జగిత్యాల పట్టణంలో ఎక్కడ చూసినా, నియోజకవర్గంలో చూసినా ఈరోజు ఎన్నో బస్తీ దవాఖానలు ఉన్నాయి. మరి దానికి కారణం సంజయ్ అన్న లేకపోతే బస్తీ దవాఖాన వచ్చేది. గతంలో బస్తీ దవాఖాన అనేది లేకుండే. సో మరి ఇప్పుడు సంజయ్ అన్న వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల నుంచి బస్తీ దవాఖానల మీద ఎంతో దృష్టి పెట్టి మరి ఈ రోజు మన వార్డులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి దూరం దాకా వెళ్ళి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోకుండా మరి ఇక్కడే మనకు సౌకర్యంగా ఏర్పాటు చేసుకుంటూ కూడుకున్న ఆరోగ్యం ఈ వైద్యం అనేది దీంట్లో భాగంగా మరి ఈ రోజు ఇక్కడ మనం పెట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ వార్డు ప్రజలు చాలా రోజుల నుంచి అడగడం జరుగుతుంది, మా వార్డుకి బస్తీ దవాఖాన కావాలి అని చెప్పేసి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని సంజయ్ అన్న ఈ యొక్క ఇంత గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి మరి వార్డు ప్రజలందరికీ ఎంతో సహాయం చేయడము, మరి ప్రతి ఒక్కరి బాధ అర్థం చేసుకోవడము, ఆరోగ్యం అంటే ఎలా ఉంటుంది అనేది దాని మీద మనం ఒక ఫోకస్ చేస్తేనే ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి మరి ఇదే విధంగా ఇక్కడ ఈ వార్డుకు సంబంధించిన, ఎందుకంటే ఈ వార్డు ఒక గ్రామం ఉండేది, మరి గ్రామాన్ని పట్టణంలో కలిపి మరి దీనికి సంబంధించిన నిధులు పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికే మొన్న చాలా సంబంధించిన రోడ్స్ వేయడం జరిగింది. ఇంకొకటి కాలు అంటే బ్రిడ్జ్ లాంటిది ఒకటి అడగడం కూడా జరిగింది, దాన్ని కూడా త్వరలోనే చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఇట్లాగే అభివృద్ధి కార్యక్రమంలోకి మనం వెళ్ళడం జరుగుతుంది. మరి సంజయ్ అన్న ప్రతి ఒక్క వార్డ్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడెక్కడైతే మన బ్యాక్వర్డ్ అంటే వెనకకి వెళ్ళిన వార్డ్స్ ఉంటాయి దాన్ని ఖచ్చితంగా డెవలప్ చేయాలి అనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు. కాబట్టి మరి ఇలాగే అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇంకా 3.5 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో జగిత్యాల మంచి అభివృద్ధిలో పటంలో చేరుతుంది. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండాలి. ఇంకా కూడా సంతోషం వ్యక్తం చేసే రోజులు ముందున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సంజయ్ అన్న కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంతకుముందు నిజంపేట గ్రామ పంచాయతీ ఉండేది, ఇప్పుడు దాన్ని మున్సిపాలిటీ కలిపి సిటీలో కలిపి మేడం కలిపి దానిలో మేము గ్రామానికి పల్లెటూరు కరెంటే బాగుండేది. ఇప్పటికీ లింగంపేట జగిత్యాల కరెంట్ ఉంటుంది, మా కరెంట్ ఉండదు. అంటే దీన్ని తొందరగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని ఎమ్మెల్యే గారు మున్సిపల్ కరెంట్ కలిపి సిటీ కరెంట్ కలిపి నేను ఎమ్మెల్యే గారిని ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా గౌరవ డిఎంహెచ్ఓ గారికి, మా పంచాయతీరాజ్ ఈ గారు వారి సిబ్బందికి, డిఎంహెచ్ఓ గారు వారి తోటి సహచరులు సిబ్బందికి, అదేవిధంగా నా వెరైటీ ఉన్న తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరి జ్యోతి గారికి, అన్న సీనియర్ నాయకులు మాజీ చైర్మన్ శ్రీ గిరినాభూషణ్ గారికి, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. చాలా సంతోషం. నరసన్న రాజిరెడ్డి గారు, చిరంజీవి గారు తండ్రి ఉండే చిరంజీవి గారు ఉన్నారు, వివిధ కుల సంఘాల పెద్దలందరూ కూడా ఉన్నారు, మా మహిళా అక్క చెల్లెళ్ళు, పాత్రికేయ మిత్రులు, అధికారులు అందరు కూడా పేరు పేరున, ముఖ్యంగా యువ మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడికి వచ్చి వెనకాల ఉంటే కూడా ముందరికి రమ్మని చెప్పేసాం. ఎందుకంటే ఈ గ్రామంలో ఈ వార్డు గురించి ఒక ప్రత్యేకమైన విషయం. అదేవిధంగా మా తాజా మాజీ కౌన్సిలర్ గారు ఇప్పుడే అని మాట్లాడారు. ఇది జగిత్యాల పట్టణం 90% నిండిపోయింది, ఒక బండరాల లెక్క అయిపోయింది. అటువంటి సందర్భాల్లో మనం ఒక పార్క్ చేయాలన్నా, ఒక చెరువులు మంచిగా చేసుకోవాలన్నా, ఏదైనా డెవలప్ చేయాలంటే మనకు విశాలమైన స్థలాలు అవసరం. దాన్ని మేము కొంత లంగ్ స్పేస్ అంటాం, మనం గాలి పీల్చుకుంటే ఎట్లుంటుంది. గాలి లేకుండా జగిత్యాలనే సందర్భంలో లింగంపేట గ్రామస్తులందరి సహకారంతో ఇవాళ లింగంపేట మొత్తాన్ని కూడా మనం జగిత్యాల పట్టణంలో కలపడం. అదేవిధంగా టీఆర్ నగర్ కలపడంతో కూడా అక్కడ మనకు పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు ఉండడం, టీఆర్ నగర్ కూడా కలపడం, దరూర్ కలపడంతో ఒక ప్రాంతం కలపడంతో దరూర్ క్యాంపులోని అన్ని స్థలాలు అక్కడ అన్ని భవానీ నగరం అవన్నీ కూడా వచ్చింది. అట్లనే మోతే పక్కన కూడా మనం కలపడంతో వాయువుతలంతా ఆ పక్కనంతా కూడా మనకు మన స్థలం దొరికింది. అదేవిధంగా తిప్పనపేట నుంచి రాజీవ్ గాంధీ యువతల కలపబట్టికి ఇలా డిగ్రీ కాలేజ్ అన్ని కలపబట్టికే
ఆ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడానికి నీళ్ళ ట్యాంకులు కూడా ఇవాళ అక్కడ కట్టుకుంటున్నాం, ఆ ప్రాంతం కూడా చేసుకుంటాం. అంటే ఇవి కలపడం వల్ల ఏమొచ్చిందంటే ఈ రకంగా జగిత్యాల పట్టణానికి కొంత ఓపెన్ లంగ్ స్పేస్ దొరికింది. కొందరు అనొచ్చు ఏం చేసిండు ఏంటంటే మరి ఉండేప్పటికే ఇవాళ లింగం చెరువు బ్రహ్మాండమైన పార్కు, ఆడ గుడి, మంచి తంతలు కట్టుకున్నాం. పోతున్నాం టిఆర్ నగర్లో ఒక మంచి తారక పార్క్ కట్టినాం. అక్కడ పిల్లల కోసం కడుతున్నాం. ఇవన్నీ కూడా ఒకటి చేసుకుంటాం. మరి ఇవాళ మన లింగంపేట మొదటి నుంచి కూడా నా ఊరు కింద ఊరు ఇక దాటినా అంటే నాయన భూములు అడిగలు శివారు రోజు పొద్దుగాల జైత్యాల కోసం ఎట్ల బండి పోతే సరిగ్గా తాతమ్మ కాడికి అంతే సగం అన్నట్టు. జైత్యాల గడారక్కడ మా ఇంటికి అంతరం వాళ్ళ ఇంటికి తాతమ్మ సగం ఇప్పుడు ఎట్ల బండి పోతే చెప్పదు అన్నట్టు వీడికి అంతే సగం వచ్చారు. సో అటువంటి ఊరు చిన్న పడికెళ్ళి ఎట్ల పల్లె పోగా ఈ పేరుతో పర్య చూస్తుంటే ఆ పర్యమైంది కలుపుకొని దగ్గర తీసుకొచ్చారు. ఎవరు ఆక్రమించారంటే తక్కువ మాట్లాడాలి. ఆంటీ మూర్లు కలిపితే ఏమవుతుంది? ఎందుకంటే ఏమవుతుండే ఆంధ్రంలో లింగంచరి నీళ్లు ఆశించర్లో పడుతుండే, ఆశించరు కనబడటం లేదు. అడరికి మన కర్ణకుంటలో వాడు, కర్ణకుంట దగ్గర చింతకుంటలో వాడు, కర్ణకుంట కలిసి చింతకుంట తోవ వీకింది. ఆ పర్రే లేదు, ఆ ఊరే లేదు. ఇక ఆ నీళ్ళని ఇళ్ళకి వస్తున్నాయి. గృహప్రవేశంలో సంజయ్ డాక్టర్ రాని పిలుస్తారు, జిలేబీ తినిపిస్తారు, సీడ్ తినిపిస్తారు. నా మోరేది నా ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి. లేకపోతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు లెక్కకారు ఇంటి పక్కన వస్తారు. దీనికి అంతటి కారణం ఎవరు? నేనైతే ప్లాట్ల దందా వేయలే. ప్లాట్లు పెట్టడం నాకు పెద్ద కోపం లేదు, సోపతి లేదు, కోపం కూడా లేదు. కానీ ప్లాట్లు పెట్టేటోళ్ళు ఆ పెట్టినప్పుడు అనుమతి ఇచ్చే మా అధికారులకు ప్రజల పట్ల ఆలోచన ఉండాలి. ఇవాళ ఇంత పెద్ద దాదాపు ఎన్ని ఎకరాలు ఉంటుంది మన శివారి? ఇవాళ 400-500 ఎకరాలు ఉంటుందా? 700 ఎకరాల శివారి మొత్తం గ్రామ పంచాయతీ 3000 ఎకరాలు. 7,000 ఇప్పుడు ముందు ఇప్పుడు 700. ఇవాళ మనం 100 ఎకరాల ప్లాట్లు ఉన్నాయి, ఇంకా 600 ఎకరాలు. ఇవాళ రేపో ఎల్లుండో మా శ్రీనివాసరెడ్డి ప్లాట్లు పెడతా కొడుకు అమెరికాకి ఏం చెప్తాడు కదా శ్రీనివాసరెడ్డి ప్లాట్ పెట్టక అన్నట్టు. రేపటి నాడు అయిన సందర్భంలో రెడ్డి అలా కోరుతా ఉన్నా. ఇవాళ లింగంపేట కావచ్చు, చుట్టుపక్కల మరి ఇవాళ దవాఖాన కట్టుకుంటున్నాం, డాక్టర్ ఉంటారు. ఇక నేను ఈ సందర్భంలో మా ఆయమ్మలు, ఆశమ్మలు, మా గ్రామ మహిళా సంఘాలలోకి కోరేది ఏంటంటే రోగాలు తెచ్చుకునేందుకు కాదు, రోగాలు రాకుండా చూసుకోవడం అనేది ముఖ్యం. అయితే ఈ దవాఖానలో ఏం జరుగుతుంది? ఇవాళ మీరందరూ కూడా వినాలి చెప్పాలి. ఈ దవాఖానలో వచ్చిన వాళ్ళకి మందులు ఇచ్చే కాదు, బీమార్లు రాకుండా బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచే తల్లికి టీకాలు వేసే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అంతే ఆశ్రమ కార్యక్రమాలు జరుగుతాయి. రోగాలు రాకుండా బిడ్డ మంచిగా పుట్టేటట్టు తల్లి మంచిగా తల్లి కూడా మంచిగా ఉండాలి. చుట్టూ టీకాలు తోటి స్టార్ట్ అవుతుంది. అంటే పుట్టగానే బీమారు రావద్దు, తల్లి కూడా బీమారు పడవద్దు, బాలింత రోగాలు వస్తుంటే రావద్దంటే ఏంది? ముందుగానే బీపీ, షుగరు ఆ పరీక్షలన్నీ ఇక్కడ చేస్తారు. దానివల్ల తల్లికి మనకు బిడ్డకు ఇద్దరు మంచిగా ఉంటారు. ఆ తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత సర్కారు దవాఖానకి వచ్చినాక మళ్ళీ టీకాల కార్యక్రమం మా ఆశమ్మలు చెప్తారు, సిస్టర్ అమ్మలు, డాక్టర్ అమ్మలు. తర్వాత ఎప్పుడైనా దగ్గో, సర్దో, జ్వరమో, కడుపు నొప్పో చిన్న చిన్నగా ఏదైనా ఉంటే మన డాక్టర్ గారు మందులు ఇస్తారు. పెద్దదైతే దగ్గర పెద్ద దవాఖాన కట్టినారు. ఏది ఏమున్నా కానీ మనము బీమార్లు రాకుండా చూసుకోవడం అనేది ముఖ్యం. దాంట్లో ఉదాహరణకు ఇయ్యాలి ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఒక సంతకం పెట్టాం. పసిరికల బీమారి పెద్ద ఎత్తున వస్తుంది. అది పసిరికలు 2-3 తీర్లు పేదోడికి వస్తుంది, పక్కలకు వస్తుంది. మరి ఆ విషయంలో అవగాహన కల్పించాలి. పూలది వచ్చుడు అంటే ఏదో దురదృష్టం ఎట్లా తగ్గితే గాలి ద్వారా ఎట్లా వస్తుంది ఏమో తెలియదు. నీకు ఉంటుందో నాకు ఉంటుందో తెలియదు. చాలా మంది డాక్టర్లకు వస్తుంటారు ఓసారి, అందుకే మేము డాక్టర్ల ముందు కట్టుకుని ఉంటాం ఓసారి. విన్నారా? మరి మీరు ఆలోచన చేయాలి. దీంట్లో అన్నిటికంటే ముఖ్యమైనదంటే టీవీ రాగానే భయపడాలి. అది ఎక్కడో కొద్దిగా దూరం ఉంచడం కాదు, కొద్దిగా మన జాగ్రత్త ఉంటూ మంచిగా డాక్టర్ చూపించి దానికి తగినట్టు 9 నెలల మందులు సరిగా వాడకపోతే రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ అంటే ఇక చాలా కష్టం. అంటే అది ఇక తగ్గది, ఏ మందులు ఇచ్చినా తగ్గదు. అటువంటి వాళ్ళు మళ్ళీ ఎక్కువ మంది కట్టిస్తారు, వాళ్ళు ఇబ్బంది పడతారు, పక్కలకు వస్తారు. ఇప్పుడు టీవీ వచ్చినప్పుడు సరిగ్గా మందులు వాడతారు. దాంతో పాటుగా సరి అయిన ఆహారం తినాలి. అది లోపల పురుగులెక్కనే తొలిసెత్తుంది. అప్పుడు మనకు వల్ల కంట గట్టికి కావాలంటే కొంచెం రోజు 2 కోడిగుడ్లు, ఇంత పాలు, పప్పు, మంచి ఆహారం తింటే మంచిది. మందులు అవి వాడాలి. దాంతోపాటు మందులతో అప్పుడప్పుడు కొన్నిసార్లు కళ్ళు చూపు తగ్గుతుంది, ఇంకా కొన్ని వేరే వస్తాయి. అట్లా అయినప్పుడు కూడా వెంటనే ఇక్కడ ఉన్న డాక్టర్ అమ్మకి వచ్చి చెప్పాలి.
చెబితే వాళ్ళు మళ్ళీ సంబంధిత కంటి డాక్టరా ఇంకా వేరే వేరే వస్తుంటాయి మందులు పడేయనట్టు వాటిని చూపిస్తారు. ఈ టీబీ మందులు వాడటాలు 3 నెలలకు ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవాలి. నా ప్రైవేట్ దవాఖానకి రమ్మంటే నేనే కూర్చుంటాను కదా, సర్కారు దవాఖానలో కూడా ఉన్నారు, ఇంకెంతో మంది డాక్టర్లు ఉంటారు. కాబట్టి తప్పకుండా అని ఇది వాడగానే కళ్ళు పంపాయని అని చెప్పి మళ్ళీ మందు పెట్టదు. దానికే చూయించుకుంటే మళ్ళీ మందు మారుస్తారు. దీంట్లో రకరకాల గోళీలు ఉంటాయి. ఓ గోళీ కాకపోతే ఒక గోళీ మన డాక్టర్ గారు ఇస్తారు. ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు. దాంతో పాటు కొన్ని పైసలు కూడా ఇస్తారు. అందుకే సపోర్ట్ నెలకు 500 రూపాయలు కూడా ఇస్తాం. ఇప్పుడు 1000 రూపాయలు, నెలకు 1000 రూపాయలు కూడా ఇస్తాం. ఈ విషయాలు తెలుసా మీ అందరికి? 1000 ఇంకా మా మహిళా ఈ బ్యాంక్ అకౌంట్లకే ఆ 9 నెలలు మందులు తీసుకుంటారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయ నాయకులు అనగానే ఓట్లు ఇచ్చుకొని ఇంట్లో కూర్చున్నాడు కాదు, ఏదో ఒక్కటే కాదు, రోజు తిక్కు పడుతూ ఉంటాం. అలా అంటనే ఉంటాం, మీరు చెప్తూనే ఉంటాం. మీ అందరు ఆశీర్వాదం ఉన్నవి ఉంటే మరి ఇక కొన్ని మంచి మాటలు చెప్పినప్పుడు మీరు కూడా వినాలి. నాకు వచ్చిన కొబ్బరికాయ కొట్టినా, శాలువ కప్పించుకున్నా, దండ వేసుకున్నా, నాతో మా చెల్లి వచ్చింది, మా కమిషనర్ అమ్మ వచ్చింది, మా జ్యోతి అక్కడ చెల్లె, మా పెద్దలు మాజీ మున్సిపల్ చెల్లె వచ్చిందని కాదు. మీ అందరూ కూడా కొన్ని విషయాలు చెప్పినప్పుడు అరే ఈ డాక్టర్ సాబ్ వచ్చి దవాఖాన సీట్ ఇబ్బంది కట్ చేసి సీట్ దిగిపోక ఇవన్నీ చెప్తున్నాడు అనుకోకూడదు. ఇవే ముఖ్యం. రోగాలు వచ్చినాక మంచిగా చేసుకున్నాం కదా దానికంటే రాకుండా చూసుకోవడం, తమ నచ్చినా కానీ కరెక్ట్ గా మందులు వాడి ముందే మంచిగా చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. అది డాక్టర్లు చెప్పినట్టు పాటించాలి. ఇవన్నీ చేస్తున్నాం. మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి భగవంతుడు ప్రార్థిస్తూ కొత్త హాస్పిటల్ ఏర్పాటు చేసే సందర్భంలో మా లింగంపేట